సమ్మర్లో ఎండలు ఎలా మండిపోతాయో స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేదో జన్మ జన్మల శత్రుత్వం అన్నట్టు సూర్యుడు మనపై ప్రతాపం చూపిస్తాడు. బగబగ మండే మంటలతో మనల్ని ముప్పతిప్పలు పెడతాడు. ఈ సూర్యుడి ప్రతాపానికి కొన్నిసార్లు వెహికల్స్ సైతం పేలుతుంటాయి. సమ్మర్లో సూర్యుని నుంచి వచ్చే హీట్ ఆ రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే కార్లను ఎండలో ఉంచినప్పుడు ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి అద్దాలు బ్రేక్ అయ్యే సిచ్యువేషన్స్ గతంలో చాలాసార్లు చూసే ఉంటాం. కానీ కొన్నిసార్లు సమ్మర్లో కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి సమ్మర్లో కార్లలో ఇలాంటి డేంజరస్ ప్రమాదాలు జరగడానికి మనం నిర్లక్ష్యం చేసే కొన్ని విషయాలే రీజన్ గా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. అయితే సన్ గ్లాసెస్ దగ్గర నుంచి మద్యం సీసాల వరకు మనం కార్లలో పెట్టే వస్తువులు ఎంతో భయానక ప్రమాదాలకు కారణమవుతాయని అంటున్నారు. వీటితో పాటు మరికొన్నిటిని కార్లో పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లేకుంటే ప్రతి సమ్మర్లో కొన్ని భయానక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మెయిన్ గా చాలా మంది సమ్మర్లో కారు డ్రైవ్ చేసేటప్పుడు తమ సన్ గ్లాసెస్ ను డాష్ బోర్డ్ పైనే వదిలేస్తారు. ఇలా వదిలేయటం వల్ల భూతద్దంలా పనిచేసి వేడిని పుట్టిస్తాయి. ఆ రకంగా కార్లో ఉన్న వ్యక్తులు ప్రమాదానికి గురవుతారు. కార్లలో లైటర్స్ ను ఏమాత్రం వదిలిపెట్టకూడదు. లైటర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్షణాల్లో ప్రమాదానికి దారితీస్తుంది. ఇక ఏ రకమైన బ్యాటరీస్ కూడా కార్లో ఉంచొద్దు. హీట్ కు బ్యాటరీస్ నుంచి యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ విషపూరిత యాసిడ్స్ వల్ల కారు పేలిపోయే అవకాశం ఉంటుంది. కోవిడ్ టైం నుంచి చాలా మంది కార్లోనే శానిటైజర్ బాటిల్ ను పెట్టుకుంటున్నారు. అందులో ఉండే ఆల్కహాల్ అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతుంది. ఇంకొందరైతే మందు సీసాలను ఏకంగా కార్లోనే స్టోర్ చేస్తారు. సమ్మర్లో హెవీ హీట్ వల్ల ఆ బాటిళ్లు పేలిపోయి కార్లలో ఉన్న వ్యక్తులకు ప్రాణహాని కలుగుతుంది. అంతేకాకుండా చాలా మంది లేడీస్ మేకప్ కిట్స్ ను కార్లలో ఉంచుతారు. వాటికి పేలుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. త్వరగా ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే స్ప్రే క్యాన్స్ కూడా చాలా ప్రమాదకరం. వీటిలో స్పిరిట్ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆ క్యాన్లలో ప్రెషర్ పెరిగి పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్.